హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, మన నేమ్ యూజ్ చేసి పెట్టినాయి. సో మీరు దయచేసి కింద ఉన్న లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఒకవేళ సర్చ్ చేసినప్పుడు రైట్ దాంట్లో ఉన్నారా లేదా అని కరెక్ట్ చూసుకొని జాయిన్ అవ్వండి, ఓకే. అండ్ ఇంకొక పాయింట్, సో నిన్న 2 days నేను అనాలిసిస్ పోస్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్ బికాజ్ ఆఫ్ పర్సనల్ వర్క్ వల్ల బిజీగా ఉండే. సో ఇలాంటి టైంలో నేను చాలాసార్లు చెప్పాను, మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి అని చెప్పి. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాకముందే అనాలిసిస్ పోస్ట్ చేశాను, ఓకే. సో ఇవాళ కూడా చూడండి, ఇవాళ అనాలిసిస్ పోస్ట్ చేశాను అరౌండ్ 8 o'clock or 8:10 టైంలో పోస్ట్ చేశాను 1 hour ముందు. అండ్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఎవరైతే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్స్ అప్డేట్స్ నచ్చినాయో కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ కూడా కంప్లీట్లీ అప్డేట్స్ నేను చేశాను ప్రాపర్గా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ అండ్ అదేవిధంగా నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మనం అనాలిసిస్ చేసినట్టు ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అండ్ అక్కడ నుంచి ఆల్గో లెవెల్స్ దగ్గర నుంచి కూడా రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్. అండ్ డేటా కూడా మనకి నెగిటివ్లో ఉండే. ఇక్కడ మనకి 12 o'clock డేటా షేర్ చేశాను, 12:15 అరౌండ్. అక్కడ కూడా మీరు చూసినట్టయితే డేటా నెగిటివ్ ఉండే, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ ఫాలో అయింది. అండ్ ఇక్కడ మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ 25,730 మనకి కనిపిస్తుంది, ఓకే. సెన్సెక్స్ కూడా ఫాలో అయింది, ఓకే. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం ఇప్పుడు, ఓకే. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ పెట్టాను. సో ఈ ఆల్గో లెవెల్స్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేసుకోవచ్చు, 15 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేసుకోవచ్చు. మై సజెషన్ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇవి లెవెల్స్ పెట్టంగానే మీరు దీన్ని మార్క్ చేసుకోండి. 9:15 to 3:30 దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో స్టాటిక్గా ఉంటుంది, మార్కెట్ ప్రైస్తో పాటు దీని మూమెంటం కూడా ఉండదు. సో మార్కెట్ వన్స్ ఒకసారి లెవెల్స్ మార్క్ అయినాయి అనుకోండి, అదే లెవెల్స్ మార్కెట్ అయిపోయే వరకు కూడా ఉంటుంది, ఓకే. సో ఈ లెవెల్స్ దగ్గర మీకు మార్కెట్ సపోర్ట్ లేక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. మార్కెట్ మోస్ట్లీ ఇదే లెవెల్స్ నుంచి ప్రైస్ రిజెక్షన్స్ కానీ ట్రెండ్ కంటిన్యూషన్స్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు దీన్ని ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దాన్ని కొంచెం మీ ప్రైస్ యాక్షన్తోని అండ్ అదేవిధంగా ఏదైతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక యాడ్ చేశారనుకోండి కాంబినేషన్లో, సో పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది అనమాట, ఓకేనా. అండ్ ఇవాళ కూడా మీరు చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. సో నేను ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ నేను షేర్ చేశాను మార్నింగ్. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ ఈ పాయింట్ షేర్ చేశాను. మార్కెట్ వచ్చేసి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఈ జోన్ నుంచి అని చెప్పి. ఎందుకంటే ప్రీవియస్లీ మీరు చూసారనుకోండి, ఈ జోన్ దగ్గర మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది 25,955 అండ్ 25,900. అండ్ మార్నింగ్ మేము అనాలిసిస్ వీడియోలో క్లియర్లీ చెప్పాను, మార్కెట్ 26,000 లెవెల్ కింద ఉన్నసేపు మార్కెట్ని ఒక బేరిష్ వ్యూగానే చూడొచ్చు అని చెప్పి. సో మార్కెట్ ఈ జోన్ నుంచి మార్కెట్ రిజెక్షన్ వచ్చి ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ నిన్నటి లో దగ్గరకు వచ్చేసింది, ఓకే. సో ఇప్పుడు లో బ్రేక్ అయిందనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే పర్ఫెక్ట్లీ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి నిఫ్టీది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూస్తే నిన్న మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, బట్ బేరిష్లోనే క్లోజ్ చేసింది అది మోస్ట్లీ. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి బేరిష్లో క్లోజ్ చేసింది, దాని తర్వాత ఇక్కడ మార్కెట్లో దీని కింద క్లోజ్ చేసింది. అండ్ ఈ జోన్ మీరు ఇంపార్టెంట్ జోన్ ఉండే ప్రీవియస్లీ, మార్కెట్ ఆ ఇంపార్టెంట్ జోన్ కింద ట్రేడ్ అవుతుంది. అది వచ్చేసి మనకి 26,000 కింద మార్కెట్లో ఉంది యాజ్ ఆఫ్ నో. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఓకే. సో ప్రైస్ బుల్లిష్కి మారాలి అంటే మార్కెట్ మళ్ళీ 26,000 పైకి ప్రైస్ వెళ్ళాలి. బయర్స్ పైకి ప్రైస్ తీసుకెళ్తేనే అప్పుడు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఇక్కడ ఫిల్ చేసేసింది. ఇక్కడ కూడా మీరు చూసినట్టే ఈ లెవెల్స్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది స్లైట్లీ. ఇది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 25,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 25,500 వరకు మార్కెట్లో డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు నిఫ్టీ. సో ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, సెల్ ఆన్ రైస్ మనకి కనిపిస్తుంది, ఓకే. సో ఇక్కడ నేను 75 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనం 75 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో తీసేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను ఒక బాక్స్ డ్రా చేస్తాను, ఈ జోన్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ ఈ జోన్ మీరు చూసారనుకోండి, ఇది మనకి వచ్చేసి
అక్టోబర్ నుంచి అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి డిసెంబర్, ఆల్మోస్ట్ ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆల్మోస్ట్ 3 months మార్కెట్ ఈ జోన్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది, సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్కి ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది అండ్ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ ఉంది ఈ జోన్ లెవెల్లో 25,700 లెవెల్ దగ్గర. ఒకవేళ మార్కెట్ 25,700 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ 25,550 to 25,550 to మార్కెట్ 25,500 వరకు మార్కెట్ రావచ్చు. 25,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో నిఫ్టీ 25,500 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో, ఇవాళటి లో నిన్నటి లో బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఇంకా కూడా. ఓకే, ఇక్కడ మనకి నిఫ్టీలో అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 25,950 ఆ 26,000 లెవెల్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అదే లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది కాబట్టి, సో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్లో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ 25,500 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అక్కడ వరకు రావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ మనకి పాజిటివ్లో ఉండే స్లైట్లీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసామనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ మనం చూస్తే, ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఇవాళ మార్కెట్ మార్నింగ్ పాజిటివ్గా వెళ్ళింది అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అగ్రెసివ్లీ. మళ్ళీ అక్కడ నుంచి షార్ప్ క్యాండిల్ 230కి అండ్ దాని తర్వాత మార్కెట్ అదే రేంజ్లో ఈ జోన్లో స్టక్ అయి ఉంది, సైడ్ వేస్లో ఉంది. సో రేపు సింపుల్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఈ జోన్ ఏదైతుందో ఈ జోన్ 58,880 లెవెల్ కిందికి బ్రేక్ అయింది అనుకోండి, పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీని. ఓకే, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ మళ్ళీ 59,120 ఆర్ 59,200 లెవెల్స్ పైన ఉంటే పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గానే కనిపిస్తుంది. ఓకే, నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ లెవెల్స్ నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. 59,000, 59,850 లెవెల్ యాజ్ ఆఫ్ నో. దాని కింద బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 58,545 వరకు రావచ్చు. అది ఇంకా కంటిన్యూషన్ అవుతే 58,200 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అది మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ అట్లీస్ట్ 59,300 అండ్ 500 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రక్చర్ కొంచెం వీక్గా అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకసారి టెస్ట్ చేసింది, బ్రేక్ అయింది, హోల్డ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే లోవర్ అండ్ లోవర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. హోల్డ్ చేసింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసి స్లైట్లీ పాజిటివ్ ఉన్నా సరే నిఫ్టీ సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ ఐటీని కూడా ట్రాక్ చేయాలి. నిఫ్టీ ఐటీ మనం చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ ఐటీ కూడా పెడతాను నేను. సో నిఫ్టీ ఐటీ మనం చూసామనుకోండి, ఇక్కడ మీరు చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో వీక్ కనిపిస్తుంది నిఫ్టీ ఐటీ కూడా. ఇంకొద్దిగా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ నిఫ్టీ ఐటీలో కూడా ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ సెన్సెక్స్ మనం చూసినట్టయితే సేమ్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మీరు నిఫ్టీ అనాలిసిస్ చేశారంటే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్, ఇప్పుడు నిఫ్టీ బేరిష్ ఉందంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉంటుంది, నిఫ్టీ బులిష్ ఉందంటే సెన్సెక్స్ కూడా బులిష్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా సపరేట్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం పడదు. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 84,400 లెవెల్ దగ్గరలో ప్రైస్ ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 84,000 లెవెల్ వరకు అండ్ దాని కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి బ్రేక్ డౌన్ అయింది ఈ లెవెల్స్. సో 85,150 లెవెల్ అండ్ 85,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. సో సెన్సెక్స్ కూడా నాకు వీక్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇవాళ మార్నింగ్ కూడా సెన్సెక్స్ కూడా నేను షేర్ చేశాను, సెన్సెక్స్ కూడా నెగిటివ్ ఉంది అని చెప్పి. ఇక్కడ మీరు సెన్సెక్స్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, ఇక్కడ నేను షేర్ చేసిన చార్ట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ వచ్చి ఈ పాయింట్ నుంచి షేర్ చేశాను అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ సెన్సెక్స్ వచ్చింది అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి లో కూడా బ్రేక్ చేసింది బట్ క్లోజ్ చేయలేదు, దగ్గరలో ఉంది. రేపు ఈ జోన్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి 84,300 కనుక బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో అండ్ డౌన్ సైడ్ 84,000 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా రావచ్చు. అప్ సైడ్కి వెళ్ళాలి సెన్సెక్స్ అంటే అట్లీస్ట్ సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ మీకు 84,750 లెవెల్ పైన వెళ్తే కొంచెం
మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. అది కూడా మార్కెట్ ఇక్కడ మళ్ళీ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ని టెస్ట్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి కొంచెం స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి ఈ జోన్ని టెస్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈ లోస్ టార్గెటే ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, 84,900 ఆర్ 85,000 లెవెల్ పైకి వెళ్తే అప్పుడు మీ వ్యూ వచ్చేసి బులిష్కి టర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు మీకు బులిష్కి టర్న్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ బేరిష్లో కనిపిస్తుంది. నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ వీక్గా కనిపిస్తుంది. ఓకే, కన్క్లూజన్ అంటే క్లియర్గా. అండ్ అది వచ్చేసి నెక్స్ట్ మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి 1,24,000 వచ్చేసి 25,900లో కనిపిస్తుంది. కాల్ సైడ్ హెవీ రైటింగ్ కనిపిస్తుంది 25,900 లెవెల్లో. 26,000 లెవెల్ దగ్గర కూడా 1,78,000 కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ 26,100 అండ్ 26,200 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 25,500 లెవెల్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 1 lakh మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి 25,500 మధ్యలో 25,700 లెవెల్ దగ్గర 51,000 కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో డేటా కూడా మనకి నెగిటివ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ టెక్నికలీ కూడా నిఫ్టీ మనకి వీక్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. అండ్ ఇంకొక పాయింట్, ఇవాళ నైట్ ఫెడ్ రిలేటెడ్గా న్యూస్ కూడా ఉంది. సో అది కూడా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్స్ని ఓవర్ నైట్. సో రేపు మార్నింగ్ మనకి ఏదైతే ఒకవేళ మార్కెట్ దాని న్యూస్ ఇంపాక్ట్ అయ్యి మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ హాఫ్ అన్ అవర్ టు 1 hour వెయిట్ చేయండి. ప్రైస్ యాక్షన్ చూడండి. మార్కెట్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుందా చూడండి. అండ్ అదేవిధంగా ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తాను కాబట్టి ఆల్గో లెవెల్స్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. సో వెంటనే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ బులిష్లో వెళ్ళిపోతానే, బులిష్లో ట్రేడ్ తీసుకోకండి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్లో ఇంకా ఎక్కువ పడుతుంది అని చెప్పి అక్కడ ట్రేడ్ తీసుకోకండి. వెయిట్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి కరెక్షన్ చేస్తుంది గ్యాప్ మొత్తం కూడా. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ డౌన్ సైడ్లో ఏదైతే గ్యాప్ ఉంటుందో అది మళ్ళీ పైకి వచ్చి కరెక్షన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ప్రైస్ అనేది రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫస్ట్ టిక్లోనే మార్కెట్ ఓపెన్ కాగానే రియాక్ట్ అవ్వకండి. ఓకే, సో కొంచెం పేషెన్స్గా ఉండండి, వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. ఓకే, సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కొంచెం వేరీ అవుతుంది. సో మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, అక్కడ నేను అప్డేట్స్ అనేది పెడుతూ ఉంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కూడా అనాలిసిస్ చేద్దాం. సో నేను 2-3 days నుంచి క్రిప్టోలో కూడా యాక్టివ్గా లేకుండే. సో నిన్న ఎవరైతే మన క్రిప్టో ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే సిగ్నల్స్ వస్తాయో మన క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్స్ దాన్ని ట్రేడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్ నేను ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేస్తాను. క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది నిన్న బిట్ కాయిన్లో. అండ్ ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈవెన్ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అవుతుందో క్రిప్టో ప్రీమియం ఛానల్ అవుతుందో దాంట్లో నేను ట్రేడ్స్ ప్లాన్ చేయకున్నా సరే మీరు ఇండివిజువల్లీ కూడా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి ఏదైతే సిగ్నల్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని బిట్ కాయిన్లో. అండ్ ఇథేరియం కూడా సేమ్, ఇథేరియంలో కూడా ఇక్కడ మీకు సిగ్నల్స్ వచ్చింది. ఇథేరియంలో కూడా నేను ట్రేడ్ నాకు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియంలో కూడా మనకి బ్యూటిఫుల్ మార్కెట్ మూవ్ అయింది అండ్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ నేను 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, సో 75 minutes టైం ఫ్రేమ్ మనం బిట్ కాయిన్ ఫస్ట్ చూసుకుందాం, దాని తర్వాత మనకి చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో చాలా రోజుల నుంచి బిట్ కాయిన్ వచ్చేసి ఈ జోన్స్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఒక బాక్సెస్ కనిపిస్తుంది కదా మీకు, ఒక పింక్ కలర్ బాక్స్ అండ్ కింద స్లైట్ బ్లూ కలర్ బాక్స్. సో ఈ జోన్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్ 94,000కి దగ్గర ఏరియా వచ్చేసి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా అయిపోయింది. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసి ఇక్కడ 88,000 ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ 87,600 లెవెల్, ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఈ మధ్యలోనే మార్కెట్ చాలా చాపీగా ఉంది. సో క్లియర్ డైరెక్షన్ అనేది లేదు. ఓన్లీ చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే స్కాల్పర్ మనకి సిగ్నల్స్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకొని అయితే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్లో నో ట్రేడింగ్ జోన్లో ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్లో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ నో ట్రేడింగ్ జోన్లో ఉంది. అంటే మార్కెట్ ఇక్కడ మనకి యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్ ఎటువంటి ట్రేడ్ ప్లాన్ అనేది చేయలేము యాజ్ పర్ మనకి హైయర్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మీరు హైయర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి
మంచి ట్రేడ్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బుల్లిష్ మూమెంటం వచ్చింది. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఈ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి. సో ప్రీవియస్లీ ఇక్కడ కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఉండే, చిన్న రెసిస్టెన్స్ ఉండే ఇక్కడ. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ పాయింట్స్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటుంది. సో మార్కెట్ ఇది బ్రేక్ అవ్వనివ్వండి. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకోకండి, ఈ లెవెల్స్ని బ్రేక్ అవ్వనివ్వండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ 94,150 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ టు 98,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 4,000 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బిట్కాయిన్లో వెళ్ళేది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి ఇక్కడ మీరు చూసినట్టయితే 90,000 లెవెల్ అండ్ 88,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ స్లైట్లీ మనకు హయ్యర్ ఐసే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి స్లైట్లీ హయ్యర్ ఐసే కనిపిస్తుంది. వన్స్ మార్కెట్ కనుక ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ 88,000 ఆర్ 87,600 కిందికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్ 80,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ 7,000 పాయింట్స్ టు 8,000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఎక్కువగా రిస్క్ తీసుకోకండి. మార్కెట్ ఈ జోన్స్ బ్రేక్ అయింది అనుకోండి, మంచి ట్రేడ్ ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా చూసుకుందాం. సో ఇథేరియం వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో ఇథేరియంలో చూసినట్టయితే ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇథేరియం చాలా రోజుల నుంచి ఈ జోన్లో ఉండే, ఇప్పుడు నిన్న మనకి బ్రేక్అవుట్ అయింది. బట్ ఈ లెవెల్ సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ప్లాన్ చేయొచ్చు. బట్ ఇంత బిగ్ మూమెంటం తర్వాత మార్కెట్ అట్లీస్ట్ కొంచెం డౌన్ సైడ్ రావాలి, వచ్చి 3,200 కానీ 3,150 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ సస్టైన్డ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇథేరియం కొంచెం నాకు పాజిటివ్లో కనిపిస్తుంది. బట్ రైట్ ఎంట్రీ ఇప్పుడు తీసుకోలేము. కొద్దిగా మార్కెట్ ఇంకా డిప్ వచ్చి ఈ లెవెల్స్లో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్లో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఇథేరియం బేరిష్ అవ్వాలంటే ఇథేరియం ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ ఉందో ఈ జోన్ కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో అప్పటివరకు ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. బట్ ఇక్కడ నుంచి కొద్దిగా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మనకి మంచి ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ హై టార్గెట్ పెట్టుకోవచ్చు. 3,400 అండ్ 3,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇథేరియం స్లైట్లీ పాజిటివ్ ఉంది. బిట్కాయిన్ స్టిల్ అంత స్ట్రాంగ్ మూమెంటం కనిపించట్లేదు. బిట్కాయిన్లో బిట్కాయిన్ ఆ జోన్స్ మధ్యలో స్టక్ అయి ఉంది. ఒకవేళ ఆ జోన్స్ బయటకు వచ్చింది అనుకోండి, బిట్కాయిన్ ఫర్దర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే మీరు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసుకోండి. 5 minutes టైం ఫ్రేమ్లో పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. 5 minutes టైం ఫ్రేమ్లో మీకు ఎర్లీగా బై అండ్ సెల్ సిగ్నల్స్ చూపిస్తుంది. సో ఏదైతే మీకు హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీని యాక్సిస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను, మీరు చేయాల్సింది ఏం లేదు. ఒకవేళ మీరు బిట్కాయిన్ ఇంట్రెస్ట్ ఉన్నారు ట్రేడ్ చేయడానికి, ఇథేరియం ఇంట్రెస్ట్ ఉన్నారు ట్రేడ్ చేయడానికి, అంటే ఫస్ట్ మీరు క్రిప్టోలో నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ఆ నాలెడ్జ్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో క్లిక్ చేశారనుకోండి, కంప్లీట్ కోర్స్ ఉంది, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి చూడండి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఉన్నాయి అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది, ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళండి, అర్థం చేసుకోండి. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ కూడా బాగుంది అండ్ మనకి ఏదైతే యూజేజ్ ఉందో అది కూడా ఫ్రెండ్లీగా ఉంది. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి మనం యూజ్ చేస్తున్నాం దీన్ని. అండ్ మనకి పేఅవుట్స్ కూడా ఇన్స్టెంట్గా ఉన్నాయి అండ్ మనకి ఏదైతే మనం డిపాజిట్ చేస్తామో అది కూడా మనకి ఈజీగా డిపాజిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఏదైతే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉందో, ప్రీమియం ఛానల్ ఉందో, సో ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి, అది మీరు యాక్సెస్ కావాలంటే మీరు మా రిఫరల్ అండర్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి మీరు కింద లింక్ నుంచి క్లిక్ చేసి అండ్ ఏదైతే రిఫరల్ కోడ్ ఉందో దాన్ని యాడ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, ఫండ్ యాడ్ చేసి, అండ్ దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి. ఇక్కడ నేను చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. సో ఎవ్రీ డే ఇక్కడ కూడా నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఓన్లీ 2 days నుంచి ప్లాన్ చేయట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసినట్టయితే అన్ని కూడా ప్రాఫిట్స్ అన్ని ఇవన్నీ చూపిస్తుంది. ఎడ్యుకేషనల్ పర్పస్ ఇవన్నీ కూడా క్రిప్టో మెంబర్స్ ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నో వాళ్ళు బుక్ చేసినాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అనాలిసిస్, చార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉంటాను ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతుందో అది యాక్సెస్ రెండు కూడా రిఫరల్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు మా అండర్లో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ వెళ్ళి మీరు యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఫినిష్ చేయండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్
అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్లో. దాని తర్వాత ఆ ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్ని చేశారనుకోండి, నేను మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. ఆల్గో లెవెల్స్ కోసం ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ అండ్ ఇంట్రాడే అప్డేట్స్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.